నేను ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే నాకు అనుభవం అయితే తప్ప నేను ఎవరికి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఎవరు డోంట్ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న పూజారి గారు ఉన్నారు కదా, ప్రజల సమస్యలను తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఈ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క పూజారి గారు ఎవరైతే ఉన్నారో తనలో మల్లన్న స్వామిని తెచ్చుకొని ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళకి పరిహారము ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఇంత లోపలికి హిడెన్ టెంపుల్ అయినా కూడా ఇక్కడ ఇంత అద్భుతమైన విషయాలు ఈ టెంపుల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. టోటల్ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్ టెంపుల్ అనేది. ఓకేనా? నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీకు గౌరెల్లి గ్రామంలో ఉన్న మీ ఒక హిడెన్ టెంపుల్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారు కూడా మనకి మహాశివుడు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాడు. ఇదే ప్రాంగణంలో మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అలాగే మనకి ఒక గ్రామ దేవత ఉంటేనే మన గ్రామానికి ఎంత రక్షణ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క గౌరెల్లి గ్రామంలో ఈ యొక్క దేవాలయం ప్రదేశంలో మనం చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలో మనకి దగ్గర ఒక 5-6 మంది గ్రామ దేవతలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ, ఈ టెంపుల్ ఎవరు కట్టారు, ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి అనేది కూడా మనం ఆ పూజారి మాటల్లో మనం మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడైతే నేను ఆ శివుణ్ణి, ఆంజనేయ స్వామిని, ఇక్కడ ఉన్న మైసమ్మ దేవతను, ఈ గ్రామ దేవతలను అయితే మీకు నేను దర్శన భాగ్యం అయితే చేపిస్తా. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. మనకి ఎంతో మహిమలు గల రేణుకా ఎల్లమ్మ దేవాలయము అండ్ మైసమ్మ దేవాలయం ఉందని చెప్పాను కదా. గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దేవతలు ఈ ఆలయ పూజారికి కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నాకు టెంపుల్ నిర్మించండి అని చెప్పడం అయితే జరిగిందంట. ఆ యొక్క ఏమంటారు, ఆ కళ్ళలో కనిపించి చెప్పడం వల్ల ఈ యొక్క టెంపుల్ ప్రాంగణంలో ఆ యొక్క దేవాలయాలను అయితే ఆ పూజారి గారు నిర్మించడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఏ దేవాలయాలు ఎప్పుడెప్పుడు నిర్మించారు ఏంటనేది కూడా నేను ఆ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడైతే మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉందండి. ఆలయంకి ఎదురుగా మనకి పచ్చని తోరణంలా మనకి ఈ యొక్క పంటలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పచ్చగడ్డి పచ్చగా, ఇక్కడ పచ్చని వాతావరణము, వెదర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా మనసు బాగాలేకపోయినా, ఏదన్నా డిస్టర్బెన్స్ లో ఉన్నా ఈ యొక్క ఆలయానికి వస్తే మాత్రం మీరు తప్పకుండా ఆ యొక్క ఎనర్జెటిక్ పాజిటివ్ ఎనర్జీని అయితే మీరు ఫీల్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒక నవగ్రహాలను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. నవగ్రహాలు నేను చెప్పిన టెంపుల్లోకి రైట్ సైడ్ లో మనకి దర్శనం ఇస్తాయి నవగ్రహాలు దేవతలందరూ. నవగ్రహాలను అయితే దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామిని కూడా మీకు దర్శనం చేపిస్తారండి. ఇదే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి శివాలయం అండి. ఇక్కడ ఉపాలయాలుగా ఈ గ్రామ దేవతలు అండ్ ఆంజనేయ స్వామికి మనకైతే దర్శనం ఇస్తారు. ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. చూడండి, ఆ సింధూర వర్ణంతో మనకి ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం అయితే ఇస్తాడు. మీరు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడైతే మనం రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న ఈ ప్రధాన ఆలయం దగ్గర ఉన్న ఇంకో ఆలయము రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఆ యొక్క ఆలయంని కూడా మీకు మనకి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్ లోనే ఎదురుగానే మనకి నాగదేవత అండ్ నాగేంద్రుడు విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా ప్రజలు భక్తులు స్వామి వారిని పూజించడానికి ఇక్కడ నాగదేవతను అండ్ నాగేంద్రుని విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇవే ఆ విగ్రహాలు. మనకి రావి చెట్టు వేప చెట్టు ఒకటే దగ్గర ఉంటుందండి. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు నీడలో మనకి నాగేంద్రుడు నాగదేవత అయితే మనకు దర్శనం ఇస్తారు. నాగేంద్రుడు నాగదేవత ఉన్నారు కదా, మనకి ఎదురుగా రేణుకా ఎల్లమ్మ వారి దేవాలయం అయితే ఉంది. ఇప్పుడు ఆ అమ్మవారిని కూడా మీకు దర్శనం చేపిస్తాం.
ఇదే ఆలయంలో మనము కొండపోచమ్మ అమ్మవారిని కూడా మనం చూడొచ్చు. అమ్మవారు కూడా ఈ టెంపుల్లో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మీకు చెప్పాను కదా, స్వర్ణగిరి స్వయంభూ విగ్రహమైన స్వర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి వస్తాయండి. అక్కడ నుంచి మనకి ఏదైతే ఆ యొక్క గుండం ఉంది కదా, ఆ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యొక్క వీడియో కూడా నేను చేశాను. అది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వీలైతే ఆ టెంపుల్ వీడియో కూడా చూడండి. ఆ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కిందనే అక్కడికి వస్తే ఈ యొక్క శివాలయం కూడా మనకి దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. తప్పకుండా మీరు ఆ టెంపుల్ కి వస్తే ఈ యొక్క శివాలయంని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఆ యొక్క మన కొండపోచమ్మ అమ్మవారిని అయితే మీకు దర్శనం చేపిస్తాం. ఇదే మనకి ఈ శివాలయంలో ఈ ప్రాంగణంలో ఉన్న మరొక గ్రామ దేవత కొండపోచమ్మ. చాలా చూడండి గ్రీనరీ. మనకి అమ్మవారికి ప్రత్యేకంగా తోరణం కట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ నేచరే అమ్మవారికి ఒక తోరణం లాగా ఏర్పడి ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది. గుట్టల మధ్యన అమ్మవారిని కొండపోచమ్మ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మవార్లు, రేణుకా ఎల్లమ్మ కానివ్వండి, కొండపోచమ్మ దేవత అమ్మవారు కానివ్వండి, ప్రతి ఒక్క దేవతలు ఇక్కడ గ్రామ దేవతలు మనకి దర్శనానికి వచ్చిన భక్తులని స్వయంగా తను చూస్తున్నట్లుగానే ఉంటుందండి. అదొక విశేషం అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్క విగ్రహానికి మనం దర్శనానికి వస్తే మొక్కుతుంటే మనల్ని చూసి ఆశీర్వదిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న దేవతలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు హనుమాన్ని, కొండపోచమ్మని, రేణుకా ఎల్లమ్మ దేవతలను అయితే చూసారు కదా. ఇప్పుడు నేను ఆ శివాలయం అయితే చూపిస్తా. ఆ శివాలయం చూపించే ముందు ఇక్కడ ఎవరైతే పూజారి ఉన్నారో ఆ పూజారి వాళ్ళ అంటే ఆ యొక్క పూజారే తరతరాలుగా వాళ్ళ తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించడం అయితే జరుగుతుందంట. అయితే ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి వాళ్ళ భార్య చనిపోయినప్పుడు ఆమె కూడా ఈ దేవాలయంకి చాలా సేవలు చేసింది. ఆ యొక్క ఉద్దేశంతో ఆ అమ్మవారు అయితే చనిపోయారో వాళ్ళ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన అంటే పెట్టారన్నట్టు. ఆమెను కూడా మీకు చూపిస్తారు. వాళ్ళ వైఫ్ అని ఆమెను ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్టాపన అంటే విగ్రహ రూపంలో పెట్టడం అయితే జరిగింది. చూసుకోండి ఒకసారి. నేను ఇక్కడ గ్రామ దేవతలు అని చెప్పానుగా, మైసమ్మ అని, అట్లా ఇద్దరు ముగ్గురు, గంగాదేవి అని. అయితే ఇక్కడ ఉన్న స్వామివారికి కలలో కనిపించి ఈ గుట్ట మీద నేను ఇక్కడ ఉన్నాను, నా యొక్క గుడిని ఇక్కడ నిర్మాణం చేయండి అని చెప్పి ఆ స్వామివారి కలలో కనిపించి చెప్పడం అయితే జరుగుతుందంట. అదే ఆ యొక్క కలలో కనిపించి చెప్పడం వల్లనే ఈ యొక్క టెంపుల్స్ ని నిర్మించడం అయితే జరిగింది. ఆ కొండపోచమ్మ దేవాలయం కానివ్వండి, రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ని కానివ్వండి, ఆ శివాలయం టెంపుల్ ని కానివ్వండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మైసమ్మ దేవాలయం ఇంకా గంగాదేవి దేవాలయం ఇట్లా ఒక 2-3 టెంపుల్స్ నిర్మాణం అయితే ఇప్పుడు చేపట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ యొక్క టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను కదా. అక్కడ ఒక టెంపుల్, ఇక్కడ చెట్టు అడ్డం ఉంది, అక్కడ ఒక టెంపుల్. ఇవన్నీ కొత్తగా నిర్మాణం అయితే చేపట్టారు. అవి కూడా త్వరలో కంప్లీట్ అయ్యి అక్కడ కూడా అమ్మవార్లను ప్రతిష్టాపన చేసే కార్యక్రమం అయితే ఈ ఆలయంలో నడుస్తుంది. ఇవన్నీ ఇప్పుడున్న దేవాలయాలన్నీ ఆ స్వామివారికి కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని చెప్పడం వల్ల వచ్చిన ఈ దేవాలయాలే అండి. కొండపోచమ్మ కానివ్వండి, మైసమ్మ దేవాలయం కానివ్వండి, ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కానివ్వండి, శివాలయం కానివ్వండి, ఇవన్నీ ఆ స్వామివారి కళ్ళలో కనిపించడం వల్ల పుట్టుకొచ్చిన దేవాలయాలు. ఇది హిడెన్ టెంపుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రోడ్డుకి చాలా లోపలికి ఉంది. ఇక్కడికి దేవాలయంకి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక శివాలయం ఉంది, ఇంత మహిమలు గల శివాలయం ఉందని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది చాలా దిగువన లోపలికి ఉంటుంది కాబట్టి ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. నా ఛానల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వీడియోని చూసినట్లయితే నా ఛానల్ ద్వారా ఒక్కసారి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది. నేచర్ అయితే గ్రీనరీ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఒక్కసారి మీరు వీలు చూస్తే వీకెండ్స్ లో వచ్చి ఒకసారి ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్న పూజారి గారు కూడా చాలా పవర్ఫుల్ అండి. తను కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను ఇక్కడ క్లియర్ చేసే
పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, ఏమైనా బాధలతో ఇబ్బంది పడుతున్నా, ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఈ శివాలయంలో ఉన్న అయ్యవార్లు అయితే మనకి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే విధంగా ఏదైనా ఒకటి చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లక్ష్మీనరసింహ స్వామిని దేవుణ్ణి దర్శనార్థమై వచ్చినట్లయితే ఆ యొక్క టెంపుల్ కిందనే మనకి ఒక శివాలయం అయితే ఉంది. మీరు కంపల్సరీ విజిట్ అవ్వండి, చూడండి, చాలా బాగుంది. వస్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు క్లియర్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా 100కి 99.9% అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవాలయాన్ని దర్శించుకోవాల్సిందిగా నా ఛానల్ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్కి ఫస్ట్ టైం మీరు విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం వల్ల నా యొక్క వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉందండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కొండపోచమ్మ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా, దేవతని. ఇప్పుడు మనం ఈ ఆలయం మెయిన్ ఆలయం ఉంది కదా, శివాలయము. ఆ శివాలయం లోపలికి అయితే వెళ్ళిపోతాం, రండి. ఇదే ఆ శివాలయం అండి. నేను చెప్పాను కదా మెయిన్ టెంపుల్ అని. చూడండి ఎంత బాగుంది, పురాతనమైన టెంపుల్, ఓల్డ్ టెంపుల్ ఇది కూడా. అయితే ఈ టెంపుల్ కూడా నాకు తెలిసి అంటే శివకేశవ అభేద క్షేత్రం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెంపుల్లో ఉన్న ఈ యొక్క మెయిన్ టెంపుల్ గర్భగుడి ఉంది కదా, గోపురం. ఆ గోపురం చుట్టూ మనకి విష్ణుమూర్తి అవతారాలను అయితే విగ్రహ రూపంలో మనకి చూపించడం అయితే జరిగింది. ఒకసారి మీకు కూడా అవి చూపిస్తాను, చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ యొక్క విష్ణుమూర్తి అవతారాలని సంబంధించిన మూర్తులను అయితే ఇక్కడ గోపురం చుట్టూ పెట్టారు. ఆ ఒక వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఇదే క్షేత్రంలో ఉప్పలమ్మ దేవత కూడా ఉందండి. ఆ ఉప్పలమ్మ దేవతను కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గుట్ట మీద ఉప్పలమ్మ తల్లి ఇదే అండి. ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా ఒక ఆలయం అయితే ఈ దేవతకు నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కూడా త్వరలో కాబోతుందని ఇక్కడ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, గ్రీనరీతో మనకి దర్శనం అయితే ఇస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయంకి. ఎందుకంటే కొంతమంది స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి కూడా ఈ ఆలయంకి రావచ్చు. చుట్టూ పచ్చని తోరణంలా మనకి పచ్చని పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ దేవాలయాలు, ఉపాలయాలు, అమ్మవార్లకి సంబంధించిన కొత్తగా నిర్మాణం అయితే జరుగుతుంది గ్రామదేవతలకు సంబంధించి. ఇక్కడ
నాది అంబోదు కొడు నది వదమైంది భోజనం కాదు గట్టు నవీన పూజ కాదు చాలా అరవై ఆరు వాట్లు అది వేదమంగా అమ్మోదు కూడా 15 పుట్టు గుమ్మడి గంట నది కొట్టు గంట నది 15 సాగు తాత పూజ 46 వాట్లు నది కంటే జ్యోతి బిడ్డ 26 వాట్లు 30 నా దాయి త్యాగల బిడ్డ 15 అక్కమై సప్ప అక్కమై సంపాలుగా సిరిపంగా వేసుగడిగా సిరిగడి కూడా వేసమ్మ 15 ముక్క నిజముక్క పోషమ్మ సొల్ల బంది రక్త కొడలను మై సప్ప ఆదిశక్తివి అమ్మబోధ శక్తివి పూత శక్తివి తూపులు పెట్టదు దాములు పెట్టదు మప్పులు పెట్టదు మాయలు పెట్టదు సొల్ల బంది రక్త కొడలను మై సప్ప నా దాయి దేగల బిడ్డ చూడదాన్ని బిడ్డ కాడబిడ్డ నీకు వస్తువుల బిడ్డ తెప్పబెట్టి దూపలు అయితే దాములు అయితే బిడ్డ మైసమ్మ నీకు కడుపులో కొట్టింది బిడ్డ ఈడు చూడు కిచెన్ నడుస్తుందిగా వల్లాది కుమ్మంలో ఏ పని చేసి అది బరకత ఉండలేదు వాత మన నిమ్మల ఉండలేదు వీళ్ళు చేసి బిడ్డ తీసుకోవడం వర్త అవుతుంది. నేను ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే నాకు అనుభవం అయితే తప్ప నేను ఎవరికి చెప్పానండి. ఎందుకంటే నా లైఫ్ లో జరిగే నాకు అనుభవం అయ్యే ప్రాబ్లమ్స్ కూడా నేను అనుభవించిన ప్రాబ్లమ్స్ కూడా ఆ మల్లన్న స్వామియే నాకు స్వయంగా నీకు ఈ ప్రాబ్లం జరుగుతుంది కదా అని చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు వేరే వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, కానీ నేనైతే కలవడం ఫస్ట్ టైం, నేను ఇక్కడ రావడం కూడా ఫస్ట్ టైం. కానీ నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ని కూడా తను చెప్పడం అనేది అసలు అది నమ్మలేని నిజాలు అవి. మీరు తప్పకుండా ఈ యొక్క టెంపుల్ని విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. ఇక్కడ ఉన్న పూజారి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్లన్న స్వామిని తమ మీదకి తెచ్చుకొని మీ సమస్యలను తనే చెప్పి ఆ పరిహారం కూడా తనే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? తప్పకుండా రండి. ఇది వచ్చేసి కుంట్లూరు మన గౌరెల్లి దగ్గర లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి కింద ఉంటుంది టెంపుల్, మల్లన్న స్వామి టెంపుల్. తప్పకుండా రండి, ఓకేనా? నేను ఈ టెంపుల్ గురించి ఆ స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. కాకపోతే ఏంటంటే తను ఆ మల్లన్న స్వామిని ఆవహించుకొని ప్రజల సమస్యలను తీర్చడంలో కొంచెం అంటే ఆ స్వామివారు వెళ్ళిపోయాక తనకి అలసిపోయినట్టు, బాడీ అంతా అలసిపోయినట్టు నిరసించిపోయి పడుకుడిపోయాడు. దాని కారణంగా ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకోలేకపోయా. వీలైతే మళ్ళీ ఇంకెప్పుడన్నా ఒక చిన్న వీడియో ఈ టెంపుల్ గురించి హిస్టరీ నేను చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఆలయ దర్శనంలోని ఇదొక అద్భుతమైన టెంపుల్. మళ్ళీ మరొక టెంపుల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.